యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. ఇక్కడ చూస్తే యెహోషువ గ్రంథానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శైలి మనం గమనించవచ్చు. బైబిల్లో చూస్తే పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? యవనస్తుల మీటింగ్ కదా, నేను కొంచెం మాట్లాడుతూ ఉంటాను, క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను కాబట్టి సో దట్ మీకు కూడా మరి నిద్ర రాకుండా అలర్ట్గా ఉంటారని అట్లా చేద్దాం. ఓకే, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? జాషువా కంటే ముందు 5 పుస్తకాలు కదా. తర్వాత యెహోషువ గ్రంథము మరి వాళ్ళు చేర్చుతూ వచ్చారు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యం కంటే ముందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 4 పుస్తకాలు ఉన్నాయి కదా. మీరు గమనిస్తే యెహోషువ గ్రంథం ఎలా ఉంటుందో అపోస్తల కార్యం కూడా అలానే ఉంటుంది. ఓకే, అంటే దేవుడు యెహోషువ యొక్క జీవితంలో ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో నూతన నిబంధనలో మరి తన యొక్క శిష్యులను లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని స్థాపించడానికి, ఆరంభించడానికి, విస్తరించడానికి ప్రభువు ఏ రీతిగా కార్యాలు చేస్తూ వచ్చాడనేటువంటి ఆ సిమిలారిటీస్ మనకు కనపడతాయి. యెహోషువ గ్రంథంలో నడిపించినటువంటి దేవుడు నూతన నిబంధనలో విశ్వాసులను కూడా అదే రీతిగా నడిపిస్తూ వచ్చాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మనము ఆరాధించేటువంటి దేవుడు మారని దేవుడు, అవునా? యుగాలు మారినా ఇంకా తరాలు మారినా మన ప్రభువు మారనివాడు. హీఈస్ అన్చేంజింగ్ లేకపోతే ఇమ్యూటబుల్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెండవది, యెహోషువలో మొట్టమొదటి వచనంలోనే ఒక మాట రాయబడుతూ ఉంటుంది, చూడండి. చాలండి, చాలు. ఈ వచనం చదువుతుంటే మనకేమర్థమవుతోంది? దేవుడు యెహోషువ కనపడి, అయ్యా నా సేవకుడైన మోషే మృతి నొందాడు. అవునా? అది యెహోషువకు తెలీదా? ఇశ్రాయేల్ ప్రజలకు తెలీదా? ఎందుకు దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు? ఎందుకు చెప్తా ఉన్నాడు? అనా నో లీడర్. యా, వెరీ గుడ్ పాయింట్. ఇంకా ఓకే, వెరీ గుడ్. దానికంటే ముందు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క లక్షణం మనకు కనపడుతూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నాడంటే, యెహోషువను నాయకుడిగా నియమించబడే కంటే ముందు ఆయనకిచ్చేటువంటి అష్యూరెన్స్, ఆయనకిచ్చేటువంటి ఒక ధైర్యం ఏంటంటే, ఐ నో ఎవ్రీథింగ్. అవునా? యెహోషువకు ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? ఐ నో ఎవ్రీథింగ్. అంటే మన దేవుడికి ఉన్నటువంటి లక్షణం, ఇంకొక లక్షణం ఏంటి? ఆయన సర్వ జ్ఞాని. అవునా? ఎవరికైనా జ్ఞానం కొద్దుగా అనేడలా ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చి సందేహింపక ఆయన అడిగితే ఆయన అది ఆయనకు ఇస్తాడు. అవునా? సో సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే సర్వాధికారి అనేటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా ఆయనే ఆర్కెస్ట్రేట్ చేసి డిజైన్ చేసి నడిపించేట ఉదయకాలం కూడా చూస్తూ వచ్చినాం ఆరాధనలో. సో మనం ఎప్పుడు కూడా మన దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన మారని దేవుడు, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని యెహోషువకు మరొకసారి గుర్తు చేయడానికి ఈ మాట చెప్తా ఉన్నాడు. అయా యెహోషువ, నా సేవకుడు మృతి పొందాడు. అవునా, నాకు ఈ సంగతి తెలుసు, నాకు ఈ సంగతి తెలుసు. కానీ ఇప్పుడు యెహోషువని మరి అన్న చెప్పినట్టుగా మరి తన యొక్క బాధ్యతలు స్వీకరించడానికి దేవుడు ఆయన్ను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. చూసారా, ఒక యవనస్తుడు ఈ రీతిగా రాసుకున్నాడు, మనకు ఈ లోకంలో భవిష్యత్తు గురించి మనకు తెలియదు, తెలుసా కదా. ఎంటరింగ్ ఇంటూ ది అన్నోన్ ఫ్యూచర్ విత్ నోన్ లార్డ్ అని పెట్టుకున్నారు. చాలా బాగుంది కదా సెంటెన్స్. అంటే ఏం జరుగుతుందో అనిశ్చితి కదా, అన్సర్టనిటీ ఉన్నటువంటి భవిష్యత్తులోనికి సమస్తాన్ని తెలిసినటువంటి దేవుడితో నేను ఎంటరింగ్ ఇంటూ దట్ ఫ్యూచర్. ఎంత ధైర్యం కదా. అదే విషయాన్ని యెహోషువకు చెప్తా ఉన్నాడు. అయ్యా యెహోషువ, భవిష్యత్తు నాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు. అవునా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, విశ్వాస యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క స్థాయిల గురించి యెహోషువ మాట్లాడుతుంది. విశ్వాస యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా 3 స్థాయిలు ఉంటాయి బిబ్లికల్గా. మొట్టమొదటిది ఏంటంటే రక్షించబడేటువంటి స్థాయి. అంటే దాన్ని బైబిల్ పరిభాషలో ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారు. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఎవరైతే ఒక వ్యక్తి పాపి అని గుర్తించి ఆ పాపానికి క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర దొరుకుతుందని నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకంగా అంగీకరించి ఆయనతో మరి సంబంధాన్ని కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులను ఆయన రోమిలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రకారంగా ఆయన నీతిమంతులుగా తీర్చి తండ్రితో సమాధానపరిచినటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చినటువంటిది మొట్టమొదటి స్థాయి. ఓకే. రెండవ స్థాయి ఏంటంటే జస్టిఫికేషన్ అయినటువంటి మరుక్షణమే విశ్వాస యొక్క జీవితంలో ఒక ప్రాసెస్ అనేటువంటిది ఆరంభించబడతా ఉంటుంది. అదేంటంటే దట్ ఈస్ కాల్డ్ సైంటిఫికేషన్. అవునా, పరిశుద్ధపరచబడుట. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్, ప్రోగ్రెసివ్లీ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ దట్ జర్నీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చూస్తే అక్కడ ఈ పౌలు ఆ మాటలు రాస్తాడు. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వాళ్ళు. అవునా. ఫస్ట్దేమో ద పొజిషన్, యేసుక్రీస్తులో నీకు నాకు ఇచ్చినటువంటి ఆ స్థాయి, నీతిమంతులుగా తీర్చబడటం. రెండవ స్థాయి ఏంటంటే నీతిమంతునిగా తయారవడం, నడుచుకోవడం. ఓకే. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వాళ్ళు. సో రెండవ స్థాయిని బైబిల్ పరిభాషలో ఏమంటారంటే శాంక్టిఫికేషన్ అంటారు. ఇది మనం రక్షించబడినటువంటి క్షణం నుంచి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా, ప్రభువును కలుసుకునేంత వరకు కూడా అది మన జీవితంలో కొనసాగేటువంటి ప్రక్రియ. ఓకే, క్లియర్ కదా. మూడవ స్థాయిని ఏమంటారంటే గ్లోరిఫికేషన్ అంటారు, మహిమపరచబడటం. నీతిమంతునిగా తీర్చబడినటువంటి వ్యక్తి నీతిమంతునిగా తయారు చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నప్పుడు మనము మహిమపరచబడేటువంటి స్థాయిలోనికి మనము తీసుకొని వెళ్ళబడతాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మనము ఇదివరకు మరి ఏమవుతామో మనకు తెలియదు, కానీ ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన వలె మనము మార్పు చెందుతాం అనేటువంటి మాట అక్కడ రాయబెడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాలు. మనల్ని ముందుగా ఎరిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకొని నీతిమంతులుగా తీర్చి తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి నీవు నేను ఎదగాలని ఆయన పిలుచుకున్నాడు. క్లియరా. మన విశ్వాస జీవితంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? 3 స్టేజెస్. మొట్టమొదటిది జస్టిఫికేషన్, రెండవది, మూడవది
గ్లోరిఫికేషన్ కదా. ఈ మూడిట్లో కూడా అతి క్లిష్టమైనటువంటి స్టేజ్ ఏంటి? అవునా? శాంటిఫికేషన్ అర్థం కావాలంటే యెహోషువ గ్రంథం ధ్యానించాలి. అర్థమైందా? శాంటిఫికేషన్ అర్థం కావాలంటే అపోస్తుల కార్యాలను ధ్యానించాలి. ఓకే, హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ శాంక్టిఫైస్ అస్ అనేటువంటిది యెహోషువ గ్రంథంలో చక్కగా రాయించబడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మరి ఈ యొక్క శాంటిఫికేషన్లోనే యెహోషువకు చెప్తా ఉన్నాడు, ఈ ప్రాసెస్లో నువ్వు సక్సెస్ సాధించాలంటే యు హ్యావ్ టు ఫాలో సమ్ ప్రిన్సిపల్స్ కదా. అందుకే యెహోషువని ఏమంటారంటే, యెహోషువని మరి రెండవ తరం నాయకుడు, నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్ అంటారు. మొట్టమొదటి తరానికి నాయకుడు మోషేగా ఉన్నాడు. ఆ తర్వాత తరానికి నాయకుడిగా యెహోషువ దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. జాషువా ఏమంటారంటే హీ ఈజ్ ఏ కాంగ్రిగేషనల్ లీడర్ అని అంటారు జాషువాని. అంటే ఏంటి తెలుసా? మరి యెహోషువ తన సొంత సమాజములో, తన సొంత ప్రజల మధ్యలో తయారు చేయబడినటువంటి నాయకుడు. అవునా? లీడర్స్ సంఘానికి నాయకత్వం మరి మొదటి తరం గతించిపోయిన తర్వాత మనం ఎక్కడో బయట నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. అవునా? ఎక్కడ తయారు చేయబడాలి? మన సంఘంలోనే వచ్చే తరానికి నాయకులను మనము తయారు చేయాలి. సో ఎలా తయారు చేయబడ్డాడు నాయకుడిగా చూద్దాం కొన్ని విషయాలు. ఊరికే మరి నాయకుడిగా తయారు చేయబడి అంటే ఊరికే రాలేదండి. చూస్తే ఎలా తయారు చేయబడ్డాడు మొట్టమొదటిగా చూడండి. ఆయన జీవితంలో మనం గమనిస్తే మోషేకు సహాయకుడిగా ఆయన ఉంటూ వచ్చాడు కదా. యెహోషువకు చెప్పినటువంటి మాట ఏంటంటే మోషేకు పరిచారకుడుగా ఆయన ఉంటూ వచ్చాడు. ఎలా తయారు చేయబడ్డాడు? మొట్టమొదటిగా చూస్తే సంఖ్యాకాండం చూడండి 13వ అధ్యాయము 16వ వచనం. దేవుడు మనల్ని ఏదైనా ఒక పని కోసం పిలుస్తున్నప్పుడు, ఒక బాధ్యత కోసం పిలుస్తున్నప్పుడు ఆయన సడన్గా సర్ప్రైజ్ ఎప్పుడు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. అవునా? ఇక్కడ చూడండి యెహోషువకు ఏం చేసినారు. 16వ వచనం చదవండి. చాలండి. మొట్టమొదటిగా యెహోషువకు చేసినటువంటి మార్పు ఏంటంటే ఆయన పేరు మార్చబడింది. అవునా? హిబ్రీలకు లేకపోతే యూదులకు వాళ్ళు పేరు మార్చబడిందంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ పని మారుతుందని అర్థం. అవునా? బైబిల్లో చూస్తే పాత నిబంధన గ్రంథంలో అన్నింటిలో కూడా వాళ్ళ పేరుకు తగినటువంటి పని ఉంటుంది వాళ్ళకు. లేకపోతే ఆ పరిస్థితికి దేవుడు చేసిన పనికి మరి సూట్ అయ్యే రీతిగా వాళ్ళు పేర్లు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? అట్లనే మోషే మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆయనకు పేరు మార్చాడు కదా మొట్టమొదటిగా. అంటే దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ జాషువా, ద వర్క్ ఆఫ్ జాషువా ఈజ్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఓకే, తర్వాత చూడండి, మరి పేరు మార్చడమే కాదు, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే 7, 8 చదవండి ఎవరైనా. చాలండి. ఏం చేశాడు మోషే గారు? పిలిచి, ఎంత చక్కగా ఉంది కదా మాట. అవునా? రెండవ తరాన్ని నాయకులను తయారు చేయాలంటే పెద్దలు ఏం చేయాలి? వాళ్ళని పిలవాలి ఇంటికి. అవునా? అంటే ఈ పిలిచి అనే మాట ఏం మాట్లాడుతూ ఉంది మనకు? ఒక పట్టింపు. అవునా? పరిచర్య కొనసాగించబడాలంటే, నాయకులు తయారు చేయబడాలంటే వాళ్ళని తయారు చేయాలి. అవునా? ఊరికే తయారవుతారా? ఊరికనే లీడర్షిప్ వచ్చేస్తుందా? కాదు కదా. మోషే ఏం చేసినాడంటే ఆయన పిలిచాడు. పిలిచి, అయా యెహోషువ, మరి నా టైం అయిపోయింది. అవునా? నేను వెళ్ళిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఇక్కడ నుంచి నువ్వే పరిచర్యను కొనసాగించాలి.
పరిచర్యను కొనసాగించడం అంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి. నీ జీవితం ఇలా ఉండాలి, నువ్వు ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, పెద్దలతో ఇలా నడుచుకోవాలి, యవనస్తులతో ఇలా నడుచుకోవాలి, పిల్లలతో ఇలా నడుచుకోవాలి. అవునా? ఎవరు చెప్తారు వాళ్ళకి? సంఘంలో పెద్దలైన వాళ్ళని తయారు చేయాలి. అపోస్తలుడైన పౌలు తిమోతిని అట్లనే తయారు చేశాడు. అవునా? 1 తిమోతి 2 తిమోతి పత్రికలు చదివితే ఆయనకు ఒక తండ్రిలాగా, అయ్యా నా జీవితాన్ని నువ్వు చూశావు, నా విశ్వాసాన్ని నువ్వు చూశావు, నా ఓర్పును చూశావు, నా సహనాన్ని చూశావు, నా శ్రమలు చూశావు, నా బంధకాలు చూశావు, ఇవన్నీ చూసి నా జీవితాన్ని చూశావు నువ్వు కల్లారా. కాబట్టి నీకు ఏదైతే బాధ్యత అప్పగించబడిందో దాన్ని నువ్వు సమర్థంగా నిర్వర్తించడానికి యూ హ్యావ్ టు బీ రెడీ, యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్ అని పౌలు తిమోతిని తయారు చేస్తూ వచ్చాడు. అవునా? సంఘంలో పరిచర్య కొనసాగించబడాలంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చే తరం ఎవరు? మీరే. అవునా? యవనస్తులు అంటే మిమ్మల్ని తయారు చేయబడాలి. తర్వాత చూడండి, మోసే పిలిచి ఏం చెప్తా ఉన్నాడు ఆయనకు? ఆ మాట జాగ్రత్తగా గమనించండి. మోసే ఏం చెప్తున్నాడు? నేను వస్తానని చెప్పట్లేదు. చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? నీవు తీసుకొని వెళ్ళాలి. అవునా? నువ్వు తీసుకొని వెళ్ళి వాళ్ళను స్వాధీనపరచాలి. చూడండి, మోసేలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే హీ వాజ్ విల్లింగ్ టు ఫోర్గో ద రెస్పాన్సిబిలిటీ వెన్ టైమ్ కమ్స్. సమయం వచ్చినప్పుడు ఆయన పక్కకి తప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. లేకపోతే మోసే అంతటి వాడు దేవునితో కొట్లాడవచ్చు కదా. ఏంది ప్రభువా, మరి 40 సంవత్సరాలు నడిపించిన నేను ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశాను, నువ్వు నన్ను ఇక్కడే ఆగిపోమంటే ఎట్లా అని ఆయన దేవుడితో కొట్లాడవచ్చు. అట్లా చేశాడా? చేయలేదు. అది మనం నేర్చుకోవాలి పెద్దలుగా. మన సమయం అయిపోయింది అన్నప్పుడు ఏం కావాలి? తెలంగాణలో ఏమంటారంటే సప్పుడు కాకుండా పక్కకి తప్పుకోవాలి, లేకపోతే దేవుడు తప్పిస్తాడు. అవునా? గుర్తుపెట్టుకోండి, మనం తప్పుకోకపోతే ఏమవుతుంది? దేవుడు తప్పిస్తాడు. ఆయనకు తెలుసు కదా ఎట్లా చేయాలి అనేటువంటిది. ఓకే. సో రెండవదిగా మోషే ఆయనను సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. ఓకే, మోషేనే చేశాడా? చూడండి, తర్వాత 23 వచనం, 20 త్వరగా. చూసారా ఎంత సిమిలారిటీ అండి? దిస్ ఈజ్ హౌ గాడ్ రివీల్స్ హిజ్ విల్. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి మనం పడరాని పాటలని పడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ మరి మ్యారేజెస్ వచ్చినప్పుడు, అవునా, మన యవనస్తులు పడేటువంటి పాటలు అంతా ఇంత కాదు. చూడండి, ఇక్కడ ఎంత సింపుల్గా చెప్పాడు దేవుడు. మోషే గారు ఏదైతే చెప్పారో దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. చెప్పాడా లేదా? ఏం చెప్పాడు? నీవు ఈ ప్రజలను వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళుము, నేను నీకు తోడైండు. చూసారా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనకు వాక్యం ద్వారా దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు, పెద్దల ద్వారా కన్ఫర్మ్ చేస్తాడు, పరిస్థితుల ద్వారా కన్ఫర్మ్ చేస్తాడు. అవునా? హీ నోస్ వేర్ టు క్లోజ్ అండ్ వేర్ టు ఓపెన్. అవునా? కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం చూద్దాం యెహోషువకి ఎందుకు ఇట్లా జరిగిందనేది మనం నెక్స్ట్ చూద్దాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవునితో సింక్ అయి ఉంటే ఆయన చిత్తం కనుక్కోవడం చాలా ఈజీ అండి. కానీ మనం వేరే వేరే వాటికి సింక్ అవుతూ ఉంటాం. అదే ప్రాబ్లం మనతోటి. కానీ దేవుడికి సింక్ అయితే దేవుని విషయాలు చాలా చక్కగా బోధిస్తూ ఉంటాడు ఆయన. ఓకే, చూడండి, మూడవ విషయం మనం ఏం చూస్తూ వచ్చినామంటే, మొట్టమొదటిగా పేరు మార్చబడింది. తర్వాత మోషే గారు ఆయనకు చెప్తూ వచ్చారు. పబ్లిక్గా కూడా ఆయన చెప్తాడు. పబ్లిక్గా కూడా మోషే గారు ఏం చెప్తారంటే, నెక్స్ట్ యెహోషువ గారు టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారు అని ఆయనకు చెప్తాడు. తర్వాత దేవుడు కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ వచ్చాడు. దిస్ ఈజ్ హౌ
గాడ్ ప్రిపేర్స్ యూ బిఫోర్ గివింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అవునా? దేవుడు ఎప్పుడు కూడా సర్ప్రైజెస్ ఇవ్వరు. ఒకవేళ ఈరోజు నేను దేవుడు ఏమైనా పనికి పిలుస్తూ ఉన్నాడు అనుకోండి, మీరు ఆలోచించండి. మీరు వాక్యాన్ని చదివేటప్పుడు, పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఏదో మెసేజెస్ ద్వారా నీకు దేవుడు ఎప్పుడో మాట్లాడి ఉంటాడు, కానీ మనం మర్చిపోతాం చాలాసార్లు. అవునా? ఎందుకంటే మన ఫోకస్ అది కాదు కదా. కాబట్టి దేవుడు గాడ్ విల్ ప్రిపేర్ బిఫోర్ ఏమంటారు ఇంట్రెస్ట్ అనే దాని బాధ్యత అప్పగించడం అనేది. సో ఇట్ లైక్ దిస్ దేవుడు యెహోషువని సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. తర్వాత మరి చూస్తే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. దేవుడు యెహోషువని గొప్ప చేయడం మొదలుపెట్టే తర్వాత ఆయన ఎలాంటి స్థాయికి తీసుకొని వెళ్ళాడు చూడండి. చూసారా? మనం దేవుని మాట వింటే మన మాట వింటారా? దట్ ఈస్ ద సీక్రెట్. యెహోషువ దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన మాట ఎవరు విన్నారు? ప్రజలు విన్నారు కదా. దేవుడు ఆ రీతిగా బాధ్యత అప్పగించి యెహోషువని సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. సిద్ధపాటు చేసినటువంటి యెహోషువకు ఇప్పుడు ఆ ప్రిన్సిపల్స్ టీచ్ చేస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి వాక్య భాగంలో చూడండి, ఈ బాధ్యతలో ఎలా యెహోషువ సక్సెస్ కావాలి, ఎలా ఆయన్ని యోర్దాను నది దాటించబోతా ఉన్నాడు, ఎలా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతా ఉన్నాడు, అవన్నీ కూడా జరగాలంటే హీ హ్యాస్ టు ఫాలో సమ్ ప్రిన్సిపల్స్. చూద్దాం అవేంటి. చూడండి, మనం చదివినటువంటి మొదటి అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో అక్కడ ప్రాముఖ్యంగా ఒక 3 ప్రిన్సిపల్స్ అక్కడ రాయబడుతూ వచ్చాయి. అవునా? ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? అబ్జర్వ్ టు అకార్డింగ్ టు లా. ఓకే, ఒకటి. ఇంకా ఓకే, మెడిటేట్ డే అండ్ నైట్. ఓకే, 2. ఇంకా బోధించుట. వెరీ గుడ్ కదా. ఈ 3 చేస్తే చాలండి. ఈ 3 ప్రిన్సిపల్స్ అక్కడ నేనేం రాసుకున్నానంటే, మొట్టమొదటిది పఠించుట. ఏంటి? మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని పఠించుట. జాగ్రత్త వినండి. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, యెహోషువకు పిలిచి, అయ్యా నువ్వు ఇప్పుడు యోర్దాను దాటాలి కదా, ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టమని చెప్పలే దేవుడు. చెప్పాడా? చెప్పలు. జాగ్రత్తగా గమనించండి. రెండవదిగా, యోర్దాను దాటిన తర్వాత మరి యెహోషువ దాదాపు 30 మంది రాజులతో యుద్ధం చేయాలి. అవునా? యెహోషువ నువ్వు అంతమంది రాజులతో యుద్ధం చేయాలి కదా. కొంతమంది మంచి రాణో వారిని ఏర్పాటు చేసి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి వారిని యుద్ధానికి సిద్ధపాటు చేయి అని చెప్పాడా దేవుడు? చెప్పలేదు. అవునా? నువ్వు వెళ్ళేటువంటి స్థలము చాలా కఠినమైనటువంటిది. అక్కడ వేరే దేవతలు వాళ్ళంతా అక్కడ పాపము మరి రాజ్యం వెళ్తూ ఉంది. అలాంటి స్థలంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళకు కూర్చోబెట్టి, అవునా, పరిశుద్ధత ఎలా ఉండాలని బోధించని చెప్పలేదు ఆయనకు. రైట్? 3 మాటలు చెప్పాడు యెహోషువ. దిస్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు ఏ బిలీవర్. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే, దిస్ ఈజ్ అవర్ ప్రైమరీ కాల్. దిస్ ఈజ్ అవర్ ప్రైమరీ కాల్. హీ కాల్డ్ అస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా వేరే ఏం అవసరం లేదండి.
అవసరం లేదంటే నా మీనింగ్ మరి ఎప్పుడు వాక్యాన్ని పట్టుకొని కూర్చోడం అని కాదు. ఓకే, ఇది చేస్తూ అవి రిజల్ట్ అవుతాయి. అవి అర్థమవుతుందా? ఇది లేకుండా అవి చేస్తే అవన్నీ కూడా వ్యర్థమే. సో మొట్టమొదటిది పఠించడం మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. ద సక్సెస్ ఈజ్ ఇన్ ద స్క్రిప్చర్స్. అవునా? యెహోషువకి ఏం చెప్పాడు? ఈ 3 చేస్తే నేను నీ మార్గాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు దేవుడు. చదవండి. అక్కడ నీవే అని ఉందా, లేకపోతే నేను చేస్తానుందా కదా? అంటే దేవుడు నేను చేస్తా అనట్లేదు. కేజీవి వర్షన్లో చాలా చక్కగా ఉండొచ్చు, చదవండి ఎవరైనా. సక్సెస్, అవునా? ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్, స్టడీస్, మినిస్ట్రీ, జాబ్, వేర్ ఎవర్ యు ఆర్, దీస్ ఆర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, మొట్టమొదటిది ఏంటి? పఠించుట. వాక్యాన్ని పఠించాలి. ఎలా పఠించాలి? డే అండ్ నైట్ అంటే బైబిల్ చదువుకొని కూర్చుంటావా? అవునా? దాని అర్థం ఏంటంటే నీ యొక్క మనసులో, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. ట్యూన్ యువర్ మైండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, మన మనసులు వేరే వాటన్నిటికీ, చాలా వాటికి ట్యూన్ అవుతూ ఉంటాయి. మనం నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నా కూడా, అవునా, మన గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో మెసేజ్ వచ్చింది అనుకోండి వాట్సాప్కి, ఏమొస్తుంది? టింగ్ మన సౌండ్ వస్తుంది కదా. మమ్మీ డాడీ వాళ్ళు లేపితే కూడా లేవం, కానీ దేనికి లేస్తాం మనం? చెప్పండి. అంటే నీ మైండ్ దేనికి ట్యూన్ అయిపోయింది? చెప్పండి. రింగ్ టోన్లు, లేకపోతే ఆ మెసేజ్ వస్తుందిగా, టింగ్ మనకు మెసేజ్ వస్తుంది. అలారం పెట్టినా కూడా లేవం మనం, కానీ దేనికి లేస్తాం? చెప్పండి. సో దట్ ఈస్ వేర్ యువర్ మైండ్ ఈజ్. దట్ ఈస్ వేర్ యువర్ మైండ్ ఈజ్. గుర్తుపెట్టుకోండి, యవనస్తులకు కావాల్సినటువంటి మైండ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండి. నీ మనస్సును కాచుకోండి అని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అనుకుంటా. సేఫ్ గార్డ్ యువర్ మైండ్. గార్డింగ్ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అవునా? సామెతల గ్రంథంలో ఉంటుంది, మనస్సును కాచుకొని వాడు ప్రాకారము లేని పట్టణం వలె. ఉందా లేదా వాక్యంలో? ప్రాకారం లేని పట్టణం ఎట్లుంటుందండి? అందుకే నెహెమ్యా గారి పాపం, ఆయన గవర్నర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ప్రయాస తీసుకుని వచ్చి మరి యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టారు. సేఫ్ గార్డింగ్ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్సింగ్ గారి గురించి ఒక మాట, ఆయన గురించి సాక్షి చెప్పేది ఏంటంటే, ఆయన బ్లడ్లో కూడా వాక్యం వస్తుందట. అవునా? ఆయన బ్లడ్లో కూడా అట్లాంటి సాక్ష్యం ఆయన గురించి చెప్పారు. ఒకవేళ ఈయన బ్లడ్ తీస్తే ఈ బ్లడ్లో ఆదికాండం, సంఖ్యాకాండం, ఏ పాజిటివ్ బి పాజిటివ్ బదులుగా అట్లా వస్తుందేమో అని మనుషులు ఆశ్చర్యపోయారు. దట్ ఈస్ హౌ హిజ్ మైండ్ ట్యూన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్. ఉదయకాలం చూస్తూ వచ్చాం, ఇది దేవుని యొక్క వాక్కు. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బుక్. ఇఫ్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఐ కెన్ నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను చెప్పగలను ఈ విషయంలో. సొలొమోన్ రాజు ఏమని చెప్పాడండి? సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, ఏం చెప్పాడు ఆయన? బుద్ధి లేని వారికి బుద్ధి కలుగుటకు, అవునా, జ్ఞానం లేని వారికి
ఏం చేయాలంట? లేఖనాలను పఠించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో మీరు గ్రహించెదరు. వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా చదువుతాం? మనం నార్మల్గా చదివినటువంటి మనకు తెలిసినటువంటి పద్ధతులు తెలుసు కదా. ఏం చదువుతాం మనం? క్వైట్ టైం చేస్తాం, అవునా? క్వైట్ టైం ఎలా చేస్తాం? హాఫ్ అన్ అవర్ చదివేసి వదిలేస్తాం, అంతేనా? దేర్ ఆర్ సో మెనీ వేస్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్వైట్ టైమ్ ఈజ్ ఓన్లీ వన్. దాన్ని ఏమంటారంటే స్టార్టర్ లాంటిది, అంతే. రెస్టారెంట్కి వెళ్తే స్టార్టర్ తిని వచ్చేస్తామా? కాదు కదా. ఏం తింటాం స్టార్టర్ తర్వాత? మెయిన్ కోర్స్ ఉంటుంది. మెయిన్ కోర్స్ లాంటిది ఈ ధ్యానం అనేటువంటిది. అందుకే దావీదు అంటాడు కదా, ఏమంటాడు? జుంటి తేనె దారాల కంటే నాకు క్రొవ్వు ఆ మెదడు దొరికినట్టుగా నాకు దొరికింది. అలాంటి ఎక్స్పీరియన్స్ మన జీవితాలకు కలగాలి. అది వాక్యాన్ని ధ్యానించడం అంటే, అవునా? క్వైట్ టైం తర్వాత దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్. ఇండక్టివ్ బైబిల్ స్టడీ చేయొచ్చు. ఎప్పుడైనా విన్నారా మీరు ఈ మాటలు? బుక్ స్టడీ చేయొచ్చు, టాపికల్ స్టడీ చేయొచ్చు, అవునా? క్యారెక్టర్ స్టడీ చేయొచ్చు, అవునా? మనం చేస్తున్నామా మరి ఇవన్నీ? ఓన్లీ క్వైట్ టైం మౌన ధ్యానం కలిగి ఉన్నామా లేదా? అంతే. మౌన ధ్యానం సరిపోదండి. మౌన ధ్యానము సరిపోదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు ఏమంటుందంటే, అబైడ్ ఇన్ మీ, అవునా? నాలో నిలిచి ఉండడం అంటే వాక్యంలో నిలిచి ఉండడం. ఎప్పుడు? పొద్దున్న లేచినప్పుడు కాదు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాదు, అవునా? ఫ్యామిలీ ప్రేయర్లో కాదు. ఎప్పుడు? ఆల్వేస్. ఒక మొక్క వేరే చెట్టుకి అంటు కట్టబడుతుంది కదా. అంటు కట్టడం మీకు తెలుసు కదా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? గ్రాఫ్టింగా. గ్రాఫ్టింగ్ అన్నప్పుడు ఆ కొమ్మ మరి ఆ చెట్టులో అతకబడాలంటే ఏం చేయాలి? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను తీసుకుంటా అంటే నడుస్తుందా? నడుస్తుందా? నడవదు కదా. ఆల్వేస్ ఆ రూట్ నుంచి ఏదైతే సప్లై చేస్తూ ఉంటుందో ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఎట్ రిసీవింగ్ ఎండ్. అప్పుడే నీలో ఉన్నటువంటి ఆ యొక్క నేచర్ అనేటువంటిది మార్చబడుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత యూ విల్ బీ పార్ట్ ఆఫ్ ద ట్రీ అండ్ యూ విల్ స్టార్ట్ బేరింగ్ ద ఫ్రూట్, అవునా? దట్ ఈస్ ద సీక్రెట్. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అడవి ఒలివ మొక్క అయినటువంటి నిన్ను ఏం చేసినాడంట దేవుడు? మంచి ఒలివ మొక్కకు అంటు కట్టాడు నిన్ను, నన్ను కూడా అంటు కట్టబడినప్పుడు ఆ యొక్క సారము ఆ రూట్ నుంచి నువ్వు తీసుకోవాలి కదా. సో మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పర్సనల్ బైబిల్ స్టడీ ఎంతమందికి తెలుసో తెలీదు. పర్సనల్ బైబిల్ స్టడీ ఎవరన్నా తెలుసా మీకు? వ్యక్తిగత వాక్య ధ్యానం. ఓకే, దిస్ హోల్ బైబుల్ 66 books ఈజ్ ఫర్ మీ ఫస్ట్. గుర్తుపెట్టుకోండి, అవునా? దిస్ ఈజ్ నాట్ ఫర్ ప్రీచింగ్, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఏంటి టీచింగ్. దానికంటే ముందు ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు ఇది? దిస్ ఈజ్ ఫర్ మీ. వ్యక్తిగతంగా నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నీ జీవితం మొట్టమొదటిగా మారాలని దేవుని యొక్క ఉద్దేశం, అవునా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఫర్ యూ, ఫస్ట్ ఫర్ యూ, నెక్స్ట్ ఫర్ సమ్ అదర్ థింగ్స్. పర్సనల్ బైబిల్ స్టడీ. మీరు కొంచెం యవనస్తులుగా మీరు అంటే ఈ యొక్క బైబిల్ ధ్యానం చేయాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. అంటే కొంత సాక్రిఫైస్ చేయాలి, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి. కోర్స్ మీ పేరెంట్స్ని అడగండి, మంచి మంచి పనులు అంటే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు కదా. కొన్ని కామెంటరీస్ కొనుక్కోవాలి, అర్థమవుతుందా? కొన్ని డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ బైబిల్స్ నీ దగ్గర పెట్టుకోవాలి. ఓన్లీ కేజీవి ఒక్కటే చదివితే చాలాసార్లు అర్థం కాదు. తెలుగు 1-2-3 వర్షన్స్ పెట్టుకోవాలి, ఇంగ్లీషు 1-2-3 వర్షన్స్ పెట్టుకోవాలి,
బైబిల్ కామెంటరీ దగ్గర పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ గూగుల్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవాళ రేపట్లో కొన్ని మంచి యాప్స్ వచ్చినాయి, బైబిల్ స్టడీ యాప్స్. ఒక వర్డ్ కొడితే దాని గురించి మీకు హెబ్రీ భాషలో ఏముంటుంది, గ్రీక్ భాషలో ఏముంటుంది, దాని మూలార్థం ఏంటి, దాన్ని ఎట్లా ఇప్పుడు అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా ఆ యాప్లో ఉన్నాయి. అట్లాంటివి మన మొబైల్ యాప్లో ఉండవు. మనకేముంటాయి, మీషోలు, ఇంకా అవునా కదా, ఫిట్నెస్ యాప్స్, రోజు ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఇవి ఉంటాయి. కానీ మన ఆత్మీయమైనటువంటి క్షేమానికి సంబంధించినది ఒక్కటి కూడా మన మొబైల్ యాప్లో. ఆలోచించండి. యెహోషువ సఫలత సాధించడానికి మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి, పఠించడమే. ఎజ్రా అనేటువంటి వ్యక్తి గొప్ప బోధకుడు. ఆ దినాల్లో ఆయన ప్రీచ్ చేస్తే పీపుల్ వర్షం పడుతున్నా కూడా వాళ్ళు వానలో నిలబడి వాళ్ళ యొక్క పాపాలు అతిక్రమాలు ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకున్నారు. అంత గొప్ప బోధకుడు. ఆయన తీర్మానం చేసుకున్నది ఏంటి తెలుసా, నా దేవుని ధర్మశాస్త్రాన్ని నేను పఠిస్తాను. పఠించడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. డోంట్ కాంప్రమైజ్. ఈ విషయాల్లో నువ్వు కనుక కాంప్రమైజ్ అయితే వేరే విషయాలన్నింటిలో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు. ఈ విషయంలో నువ్వు కాంప్రమైజ్ కాకుండా ఉంటే వేరే విషయాల్లో కూడా నువ్వు కాంప్రమైజ్ కాకుండా నిలబడగలుగుతావు. సో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం నేను ధ్యానించాలి, నీ కోసం నువ్వు ధ్యానించాలి. ఓకే, ఇవన్నీ చాలా చాలా వెరైటీస్ చెప్పాను నేను. మీకు స్టడీ చేయడం కూడా తెలుసు కదా, అందులో 3 పార్ట్స్ ఉంటాయి. మీరు విన్నారా లేదో? మొట్టమొదటిది అబ్జర్వేషన్, విన్నారా? రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. ఈ 3 స్టేజెస్లో మనం కనుక బైబిల్ని చదివితే ఒక చిన్న ప్యాసేజ్ చాలు, ఒక 10 వర్సెస్ తీసుకొని ఆ బైబిల్లో అబ్జర్వ్ చేయాలి. అంటే అది ఏ సందర్భంలో చెప్పబడింది. సందర్భం అర్థం కావాలంటే ముందు చాప్టర్ చదివితే మనకు అర్థమవుతుంది. ఓకే, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఎవరెవరు మనుషులు ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో అది జరిగింది, అక్కడ ఏమైనా సింబల్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా మరి వేరే మనకు తెలియని పదాలు ఏమైనా వాడబడుతూ వచ్చాయా, ఇది అబ్జర్వేషన్. తర్వాత ఆ 10 వచనాల్లో వాట్ ద మీనింగ్ ఏంటి, ఆ 10 వచనాల నుంచి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అవునా? ఆ మీనింగ్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఇంటర్ప్రిటేషన్. మూడవది, ఆ రీతిగా నేర్చుకున్నటువంటి విషయాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. చాలాసార్లు మన ఈ అప్లికేషన్ ఏరియాలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఓకే, కాబట్టి ఈ రీతిగా మనం కనుక వాక్యాన్ని ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితాల్లో మనం సఫలత సాధించడానికి మనకు ఆస్కారం. రెండవది చూద్దామా? రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే, మొట్టమొదటిది మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ఏం చేయాలంట, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి కదా. ప్రయాస, దాన్ని ఏమంటే ప్రాస గురించి, ఇది కూడా పాతోట చెప్తాను మీకు. పఠించుట, పాటించుట. అవునా? పాటించడం అంటే ఏంటి? పాటించడం అంటే అప్లై చేసుకోవాలి మన జీవితాల్లో. అవునా? యెహోషువ చేసినాడా? ఎట్లా చెప్పగలుగుతాం మనం? చివరి అధ్యాయంలో 24వ అధ్యాయంలో అనుకుంటాను, ఆయన ఏమంటాడంటే, అంతా పంచి చేసిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ వేస్తాడు. ఏమంటాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము, మీరు ఎట్లా పోయినా నాకు సంబంధం లేదు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వాక్యం ద్వారా మనకు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు దానికి విధేయత చూపించాలా వద్దా అనేటువంటి చాయిస్ ఎవరిది? మనదే కదా. ఆ చాయిస్, విధేయత చూపించడం వాక్యం యొక్క అధికారానికి,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకుంటే దెన్ హీ విల్ వర్క్. ఇక్కడ ఒకటే ఆస్పెక్ట్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. యెహోషువ యొక్క బాధ్యత గురించే మాట్లాడుతున్నాం. దేర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. గాడ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ప్యారలలీ. ఓకే, విశ్వాస జీవితంలో ఇద్దరు కలిసి పనిచేయాలి, వర్కింగ్ టుగెదర్. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? మీరు నా జత పనివారు. అవునా? నేను ఒక్కనే పని చేసుకుంటా అంటే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. దేవుడు తన పని తను చేస్తూ ఉండగా నువ్వు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. పాటించడం మనం చేస్తూ ఉన్నామా? ఎన్నిసార్లు దేవుడు నీకు చెప్పాడు సమయాన్ని వృధా చేయొద్దని? అవునా కదా? కానీ అనవసరమైన వాటి కోసం మనం సమయాన్ని వృధా చేస్తూనే ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? సమయమును పోనీయక టైం గ్రాబ్ చేసుకోవాలి మనం. అది మనకు దొరుకుతుందా టైం? ఎప్పుడు చూసినా టైం లేదంటారు. ఏం చేస్తారో తెలియదు. మళ్ళా సమయాన్ని, మనకిచ్చినటువంటి ఎనర్జీని, మనకిచ్చినటువంటి ఎబిలిటీస్ను మనం వాక్యానికి అనుగుణంగా వాటిని అన్వయించుకోవాలి. రెండవది ఏంటి? పాటించటం కదా. పాటించటం అంటే మనము విశ్వాసులంగా మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ విశ్వాసము మన జీవితంలో కనపడాలి. అవునా? కనపడాలా లేదా? యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు కదా, అక్కడ ఏమంటుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము. నేను విశ్వాసనే ఎక్కడ? మందిరంలో. నేను విశ్వాసనే ఇంట్లో. అవునా? మరి నీ కాలేజీలో ఎట్లుంటున్నావు? నువ్వు పనిచేసే స్థలాలు ఎట్లుంటున్నావు? అవునా కదా? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుని మందిరంలో పనిచేస్తేనే అది సేక్రెడ్ అనుకుంటాం. కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ సేక్రెడ్. దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా కూడా అది దేవుని దృష్టిలో అది విలువైనటువంటిది. ఆ పని కోసం నేను నియమించాడు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని చర్చిలో వచ్చేసి మనమేమో సమాధానం మన పేరుంటే మరి వర్క్ ప్లేస్లోనేమో అంత అసమాధానంగా ఉంటే కష్టం కదా. నో టూ లైఫ్స్ అండి, ఒకటే లైఫ్. అది ఎక్కడున్నా కూడా అదే జీవితం. మనం చాలాసార్లు అలాంటి బౌండరీస్ తీసుకుంటాం. ఇది సేక్రెడ్, ఇది సోషల్, సెక్యులర్. నో, నథింగ్ లైక్ దట్. బైబిల్లో కొంతమంది మనం జీవితాలు చూద్దాం. వాళ్ళు ఏ మందిరంలో పనిచేశారో మీరు చెప్పండి. ఎస్తేరు ఏ మందిరంలో పనిచేసిందమ్మా? చెప్పండి. రూత్ ఏ మందిరంలో పనిచేసింది? చేసిందా? యోసేపు ఏల్ బేతేలో వర్క్ చేసిండు అనుకుంటా. ఆయన చేయలేదా? చేసిండా? యోసేపు ఏల్ బేతేలో వర్క్ చేసిండా? ఉన్నాడా? సారీ ఈ యోసేపు కాదు, బైబిల్లో ఉన్న యోసేపు. అవునా? నెహెమ్యా ఏ మందిరంలో పనిచేశాడు? మందిరం కోసం గోడ కట్టాడు కొంతవరకు. ఓకే. దానియేలు ఏ మందిరంలో పనిచేశాడు ఆయన? చెప్పండి. మరి వీళ్ళందరూ కూడా మనకు ఒక రోల్ మోడల్స్ కదా. అవునా? మరి వాళ్ళు మందిరంలోనే పనిచేయలేదు, ఎలా వాళ్ళు దేవుని ప్రకటించగలిగారు? యూ నీడ్ టు అడ్జస్ట్ యువర్ బౌండరీస్. కొంచెం హద్దులు చెరిపేసుకోవాలి మనం. ఒక దైవ సేవకుడు ఏమంటే, ద అల్టిమేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ రిస్టోర్ ద ఫాలెన్ వరల్డ్. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా.
అవునా? ఎంతోమంది చూడండి, బయట సంఘము వెళ్ళలేనటువంటి స్థలాలకు దేవుడు ఎవరినో ఒకరిని తీసుకెళ్తాడు. ఇప్పుడు లోకంలో కంపెనీలోకి నన్ను ఎందుకు పెట్టాడు? అక్కడ ఎందుకు పెట్టాడండి? నెలకి జీతం సంపాదించుకొని నువ్వు సుఖంగా బ్రతకడానికా? నో, ద ప్రైమరీ పర్పస్ ఈజ్ నువ్వు అక్కడ క్రీస్తు బిడ్డగా. ఉదయకాలం మనం చూసాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, వక్రజనం మధ్యలో నువ్వు జ్యోతుల వలె మీరు కనబడతా ఉన్నారు. లోకంలో పాపము, సత్యము తెలియనటువంటి, నైతికత లేనటువంటి ద మోరల్ డిగ్రేడేషన్ జనరేషన్ మధ్యలో నన్ను ఉంచాడు. ఎందుకని? యు హ్యావ్ టు షో ద మోరల్ స్టాండర్డ్స్, ద బిబ్లికల్ స్టాండర్డ్స్ టు ద వరల్డ్. అది పాటించడం అంటే. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ యాటిట్యూడ్స్, యువర్ యాక్షన్స్, యువర్ అప్రోచెస్ అండ్ యువర్ ఎబిలిటీస్ టు లివ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. యవనస్తులుగా నా నుంచి దేవుడు ఆశించేది అదే. నీకు విద్యనిచ్చి, నీకు డబ్బులిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, అవునా? ఇక్కడ వచ్చేసి ఏదో చాపలేసేసి కీబోర్డ్ వాయించేసి నా పని అయిపోయిందంటే, నో, దట్ ఈస్ నాట్ యువర్ కాల్. గుర్తుపెట్టుకోండి. పాటించడం అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్, దాని ఏమాలి, మన జీవిత విధానంలోనికి సింక్ అయిపోవాలి. అది జీవిత విధానంలోకి సింక్ అయిపోవాలి. ప్రేమ ఏంటంటే యవనస్తులారా, యెహోషువ చేసింది అదే. మొట్టమొదటిది ఆయన పఠించాడు, రెండవది పాటించాడు. మూడవ ప్రిన్సిపల్ మనం చూద్దాం. మూడవది ఏం చేశాడు? ఆయన బోధించాడు కదా, ప్రకటించాడు. అవునా? ఇది కూడా మనం చేయాలి. నాట్ ఓన్లీ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ అప్లయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, and also you have a responsibility to proclaim the word of God. ఎలా ప్రకటిస్తావు? అన్నా, నాకు స్టేజ్ లేదన్నా, నాకు పుల్పిట్ లేదన్నా, నాకెవరు అవకాశాలు ఇవ్వట్లేదన్నా, నన్ను తొక్కేస్తున్నారన్నా, అవునా? ఎవరు పెద్దోళ్ళు నాకు అవకాశం, అది కాదండి. ఎలా ప్రొక్లైమ్ చేయగలుగుతావు? ఒక దైవ సేవకుడు అంటాడు కదా, ఏమంటాడు ఆయన? క్రీస్తును ప్రకటించండి, అవసరమైతే మాటలు ఉపయోగించండి. అర్థమైందా? క్రీస్తును ప్రకటించండి, అవసరమైతే మాటలు ఉపయోగించండి. అంటే ఏంటి దాని మీనింగ్? యువర్ లైఫ్, నువ్వు నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరించబడుతూ, వాక్యానికి అధికారానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క పనికి నేను సబ్మిట్ చేసుకున్న వ్యక్తివైతే, గాడ్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్. యునో, యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. అవునా? క్రీస్తుని తెలియనటువంటి నీ స్నేహితుడే నీకు మిషన్ ఫీల్డ్ అండి. నీ జీవితమే ఆయనకు సాక్ష్యం అండి. అవునా కదా? నీ పక్కన ఉన్న కొలీగే నీకు మిషన్ ఫీల్డ్, నీ ఆఫీసే నీకు మిషన్ ఫీల్డ్. అవునా కదా? మిషన్స్ అంటే ఏదో బయటకు వెళ్ళిపోయి అది ఓకే, అది అనదర్ కేటగిరీ. కానీ మనం ఎక్కడైతే బ్రతుకుతా ఉన్నామో, ఎక్కడైతే జీవిస్తూ ఉన్నామో, అక్కడే మనం క్రీస్తుని ప్రకటించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేశాడు. అట్లా చేశాడా లేదా? ఎట్లా ప్రకటించాడు ఆయన? ప్రతిసారి మందిరంలోకి వచ్చి ప్రకటించలేదు ఆయన. ప్రకటించాడా? లేదు. చూడండి ఎలా ప్రకటించగలుగుతామంటే, మొట్టమొదటిది అవకాశం ఉంటే స్వార్థ ప్రకటించడం, గుర్తుపెట్టుకోండి. రెండవది పర్సనల్ ఎవాంజలిజం. అవునా? పర్సనల్ ఎవాంజలిజం చేస్తే మీకు వ్యతిరేకత వస్తుందా?
మీరు చెప్పండి. నువ్వు యేసుక్రీస్తుని ప్రకటిస్తా ఉన్నావు, నువ్వు ఆపేసేరబాయ్ అని ఎవడో వచ్చి గొడవ పెడతారా? పర్సనల్ ఎవాంజలిజం ఎక్కడ జరుగుతుందండి? పర్సన్ టు పర్సన్. ఏం చేయాలి ఆ వ్యక్తితో? ఫస్ట్ జాయిన్ అవ్వగానే నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డను అని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని నేను పరిశుద్ధంలాగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అవునా కదా? నో. వాళ్ళతో కలిసి వాళ్ళతో తిరుగుతూ, బట్ యూ హ్యావ్ టు లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. అవకాశం వచ్చినప్పుడు దానియేలు వాళ్ళు అవకాశం వచ్చినప్పుడే వాళ్ళ వాయిస్ రైజ్ చేశారు. అవునా కదా? దానియేలు వాళ్ళకు మరి ల్యాండ్ మార్చారు వాళ్ళు. అవునా? ఇశ్రాయేల్ దేశం నుంచి ఆ దేశాన్ని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఏమైనా నో చెప్పారా? మేము రాము, మేము ఇశ్రాయేల్ ఇక్కడే ఉంటామని చెప్పారా? లేదు. ల్యాండ్ మారినా, లాంగ్వేజ్ మారినా, లిటరేచర్ మారినా వాళ్ళు ఏం నో చెప్పలేదండి. చెప్పారా? కానీ ఎప్పుడు చెప్పారు నో? వెన్ దేర్ ఈజ్ ఎ టై బిట్వీన్ లార్డ్ అండ్ ద సొసైటీ కదా. లోకానికి దేవునికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూజ్ చేసుకున్నారు. రిమెంబర్ దట్. ఎప్పుడు అదేదో మనం నేరో మైండెడ్ లాగా నేను ఒక ఏదో ప్రత్యేకమైన పైనుంచి దిగొచ్చిన వ్యక్తిలాగా మనం ప్రవర్తించకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ డిజర్నింగ్ మైండ్ సెట్. వెన్ టు సే నో, వేర్ టు సే నో, వై టు సే నో. అవునా కదా? హౌ టు సే నో ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లర్న్ టు సే నో. లర్న్ టు సే నో లైక్ డానియల్. సో ఈ రీతిగా మనము వాక్యాన్ని మన జీవితాల ద్వారా ప్రకటించే వారంగా ఉండాలి. పర్సనల్ ఎవాంజలిజం. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కొద్దిగా క్లోజ్ అయిన తర్వాత యూ కెన్ షేర్ యువర్ టెస్టిమనీ. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎలా వచ్చావు, ఆయన నీ జీవితాన్ని ఎలా మార్చాడు. అవునా? యూ కెన్ షేర్ యువర్ పర్సనల్ టెస్టిమనీ. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్ యూ కెన్ ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అండ్ త్రూ యువర్ లైఫ్. జాషువా కూడా అదే చేశాడు. అవునా? ఆయన యుద్ధాలు చేసేటప్పుడు, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని పంచిచ్చేటప్పుడు, ఆ తర్వాత చివరిగా వాళ్ళ జీవితానికి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా హీ ప్రొక్లెయిమ్ ద లా. హీ లివ్డ్ అకార్డింగ్ టు ద లా. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మోషే ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఏదైతే డిసైడ్ చేస్తూ వచ్చారో అట్లనే చేశాడు యెహోషువ. సొంత జ్ఞానం ఏమి ఉపయోగించలేదండి. వాట్ ఎవర్ ఈజ్ రిటన్, వాట్ ఎవర్ ఈజ్ గివెన్, అకార్డింగ్లీ హీ యాక్టెడ్ అపాన్ ఇట్. ఆ రీతిగా యెహోషువ తన మార్గాన్ని వర్ధిల్ల చేసుకున్నాడు. ప్రేమైనటువంటి యవనస్తులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గాడ్ నిన్ను నన్ను కూడా పిలిచినటువంటి మొట్టమొదటి ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ అదే మన జీవితానికి మాన్యువల్, అదే మన మన్నా, అదే మన సమస్తం. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ ఈజ్ నో లైఫ్, దేర్ ఈజ్ నో బిలీవర్స్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. అందుకే కీర్తనకాడు మొదటి కీర్తనలు అంటాడు కదా, ఏమంటాడు? ఇలా చేసేవాడు నీటి కాలువలన ఎవరన్నా నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్, స్పిరిచువల్లీ ఆర్ ఇన్ ద సొసైటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వే, దీస్ ఆర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఏం చేయాలి? మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్, లివ్ అకార్డింగ్లీ. మూడవది ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రకటించాలి. ఆ రీతిగా ప్రకటించడం ద్వారా నా జీవితాల ద్వారా అనేకులను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను వారికి అందించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అలాంటి సక్సెస్ఫుల్ నెక్స్ట్ జనరేషన్ నాయకులుగా నేను ఎదగాలని యెహోషువ వలె మన జీవితాలు సిద్ధపాటు చేయబడ్డానికి మరి దేవుడు అప్పగించినట్టు బాధ్యతను మనం తీసుకోవడానికి దేవుడు
మీకు మనందరికి కూడా సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ఒక నిమిషం పాటు మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచిద్దాం. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా నీవు నేను జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. రానున్నటువంటి తరానికి సేవ చేయడానికి, నా పరిచర్యను ముందుకు కొనసాగించడానికి యెహోషువ లాంటి నాయకులుగా ఉండాలని దేవుడి యొక్క ఆశ. మారనేటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వాధికారి సార్వభౌమ అయినటువంటి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి యవనస్తుడా, మధ్యాహ్న కాల సమయంలో ఎలాంటి వైఖరి నీవు వాక్యం పట్ల కలిగి ఉన్నావు? వాక్యాన్ని పఠించే విషయంలో, వాక్యాన్ని పాటించే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో లెట్ us టేక్ ఎ డెసిషన్. వాక్యాన్ని మన హృదయాల్లో, మన మనస్సుల్లో ఇది సింక్ చేయబడ్డానికి, వాక్యానికి అధికారాన్ని, లేఖనాల యొక్క అధికారానికి, పరిశుద్ధాత్మదేవుని యొక్క అధికారానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. అప్పుడు మన మార్గంలో మనం వర్ధిల్లటానికి, సక్సెస్ఫుల్ పీపుల్గా ప్రభు కోసం ఈ లోకంలో జీవించడానికి ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రేమగల దేవా, యెహోషువ యొక్క జీవితం ద్వారా మీరు మా జ్ఞాపకం చేసినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. మీరు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా నేను మీ వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో, నేను పతనం అయిపోయినటువంటి ఈ లోకంలో, పాపంలో కొట్టుమిట్టాడుచున్నటువంటి ఈ లోకంలో నేను ప్రతి ప్రశ్నకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసేటువంటి వారంగా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీరు కృప దయచేస్తారండి. తద్వారా మీరు మమ్మల్ని పిలిచినటువంటి పనిలో, మందిరంలో కావచ్చు, మా యొక్క ఉద్యోగంలో కావచ్చు, మా చదువుల్లో కావచ్చు, మేము ఎక్కడున్నప్పటికీ క్రీస్తు కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జ్యోతుల వలె మేము ప్రకాశించడానికి, మాకు ఇచ్చిన బాధ్యతలో మేము సఫలత సాధించడానికి మీరు మా కృప దయచేస్తారండి. మానవ అందుబాటులో చేయబడిన పరిచయం మీరు నీరుకట్టి ఫలింప చేయండి. రానున్నటువంటి దినాల్లో యవనస్తుల మధ్యలో అనేక మంది యెహోషువలు లేవపడడానికి మీరు కార్యం చేస్తారండి. మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, పరిచయం తను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను వెళ్తుండగా మీరు దీవులతో పంపించవలసిందిగా మీకే మహిమాగణత ఆరోపిస్తూ శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకును తన పిలుపునకు తగినట్లుగా జీవించాలని తీర్మానం చేసుకునే ప్రతి వారికి కూడా ఇది మొదలుకొని సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్.